పోటీ ప్రపంచంలో చదువులో ర్యాంకులు మార్కులే ప్రాధాన్యంగా మారిన రోజులివి. పిల్లలు అధిక సమయం పుస్తకాలతో కుస్తీ పడుతూ అవకాశం చిక్కితే టీవీ లేదా మొబైల్కు అతుక్కుపోతున్న కాలం ఇది. దీంతో చిన్నారుల మెదళ్లలో సృజనాత్మక శక్తి, ఊహాశక్తి తగ్గిపోతోంది. అలాంటి నేటి రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారంగా సమ్మర్ క్యాంపులు నిలుస్తున్నాయి. విద్యార్థులకు తెలియని విషయాలు తెలిసేలా, వేసవి సెలవులు మరింత ఆనంద జ్ఞాపకాలు మిగిల్చుకునేలా వేసవి శిబిరాలు దోహదపడుతున్నాయి. ఇందుకు వేదికగా నిలుస్తోంది కరీంనగర్ బాలభవన్. వివిధ అంశాల్లో సమ్మర్ క్యాంపును నిర్వహిస్తూ విద్యార్థులు అంతర్గతంగా దాగిన ప్రతిభను వెలికితీస్తోంది. బాలభవన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపుకు పెద్ద ఎత్తున తరలివస్తూ వివిధ కళల్లో శిక్షణ పొందుతూ ఎంజాయ్ చేస్తున్న చిన్నారులపై స్పెషల్ రిపోర్ట్. నిత్యం ఆటగాళ్లతో బిజీగా ఉండాల్సిన కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం ఇప్పుడు కళలకు నిలయంగా మారింది. మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులతో బిజీగా కనిపించాల్సిన వేదికపై జానపద గీతాలతో స్టెప్పులేసే చిన్నారులు కనిపిస్తున్నారు. అలా ముందుకీలకు రూమ్లోకి తొంగి చూస్తే హార్మోనియం వాయిస్తూ సరిగమ పదనిస అంటూ సంగీతాన్ని అభ్యసిస్తున్న బాల సంగీతకారులు కనిపిస్తున్నారు. ఇంకో గదిలో తొంగి చూస్తే సీరియస్ గా డ్రాయింగ్ వేస్తున్న ఆర్టిస్టులు కనిపిస్తారు. మరోవైపు మెహందీతో కుస్తీ పడే బాలికలు కనిపిస్తారు. ఇంకాస్త ముందుకెళ్తే ఒళ్ళో మృదంగాన్ని పెట్టుకుని వాయిస్తున్న వాయిద్యకారులు కనిపిస్తారు. ఇవన్నీ దాటుకొని ముందుకెళ్తే టైలరింగ్ లో శిక్షణ పొందుతున్న చిన్నారులు, హ్యాండ్ క్రాఫ్ట్ లో ట్రైనింగ్ తీసుకుంటున్న చిన్నారులు కనిపిస్తారు. మీ పిల్లలకు కూడా సంగీతంపై ఆసక్తి ఉందా? శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలని అనుకుంటున్నారా? పెయింటింగ్ లాంటి క్రాఫ్ట్లతో పాటు చెస్ లాంటి ఆటల్లో సైతం శిక్షణ ఇవ్వడానికి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో బాలభవన్ ఉచిత సమ్మర్ క్యాంపులో 10 రకాల యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు. ఏప్రిల్ 24 నుండి జూన్ 10వ తారీఖు వరకు 45 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు ఈ తరగతులు కొనసాగుతున్నాయి. 6 ఏళ్ల వయసు నుండి 16 సంవత్సరాల వయసు గల బాలబాలికలను ఆ శిక్షణ శిబిరంలో చేర్చేందుకు అర్హులు. తొలుత కేవలం 5 అంశాలతో ప్రారంభమైన సమ్మర్ క్యాంప్ కలెక్టర్ నుండి అప్రూవల్ రావడంతో ఇప్పుడు 10 అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు డాన్స్, 9 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు సంగీతం, మృదంగం, 10 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు చిత్రలేఖనం, కుట్లు, అల్లికలు, మెహందీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ తదితర కళల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ శిబిరాల్లో సుమారు 300 నుండి 500 వరకు పిల్లలు వివిధ అంశాల్లో శిక్షణ తీసుకుంటూ రాటుదేలుతున్నారు. కరీంనగర్ బాలభవన్ సేవలు గత 4 దశాబ్దాలుగా కొనసాగుతున్నాయన్నారు బాలభవన్ సూపరింటెండెంట్ మంజులాదేవి. తొలుత బాలా కేంద్రంగా ఉన్నప్పటికీ గత 4 సంవత్సరాల క్రితం బాలభవన్ గా అప్డేట్ అయిందన్నారు. ఈ సంవత్సరం 300 మంది పిల్లలు వివిధ అంశాల్లో శిక్షణ పొందుతున్నారన్నారు. తమది ప్రభుత్వ సంస్థనేనని ఇక్కడ శిక్షణ మొత్తం ఉచితంగా ఇస్తున్నామంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు కేవలం చదువులోనే కాకుండా ఇలాంటి అంశాల్లో ప్రోత్సహిస్తే చదువులో ఉన్న ఒత్తిడి తగ్గి మరింత ఉత్సాహంతో చదువుకునే అవకాశం ఉంటుందన్నారు. సమ్మర్ క్యాంప్ లో చేర్పించాలనుకునే తల్లిదండ్రులు ఆధార్ జిరాక్స్, పాస్పోర్ట్ ఫోటో, అప్లికేషన్ ఫామ్ ను నింపితే సమ్మర్ క్యాంప్ లో జాయిన్ చేస్తామని, వీరందరినీ బాలభవన్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసి టైమింగ్స్, ఇతరత్ర వివరాలను గ్రూప్ లో మెసేజ్ చేస్తామన్నారు. బాలభవన్ కేవలం వేసవిలోనే కాకుండా సంవత్సరాంతం శిక్షణ ఇస్తుందన్నారు. నా పేరు మంజులాదేవి. నేను బాలభవన్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నాను. అలాగే మ్యూజిక్ కూడా చెప్తున్నాను.
ఇప్పుడు ఈ బాలభవన్ అనేది గత 43 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇక్కడ. మొదట బాలకేంద్రగా ఉండేది, తర్వాత బాలభవన్గా అప్గ్రేడ్ అయింది. బాలభవన్ అప్గ్రేడ్ అయ్యి 4 years అవుతుంది. అలాగే పిల్లలకి ఏంటంటే ఈ వేసవిలో వాళ్ళు బయటకు వెళ్ళకుండా లేకపోతే ఫోన్లకు కానీ మన టీవీలకు కానీ అటాక్ట్ కాకుండా ఏదైనా కళలు నేర్చుకోవచ్చు. ఇక్కడ నేర్చుకుంటే వాళ్ళకి కొంత ఆధ్యాత్మికత కూడా అలవాటు అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంది కనుక వాళ్ళకు కొంత ఏదో ఒక స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే దీంట్లో డ్యాన్స్, మ్యూజిక్ ఏదైనా కావచ్చు, ఏదైనా నేర్చుకుంటే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. పిల్లలకు కూడా మంచి మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే మా దగ్గర ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక 10 అంశములు ఉంటాయి. ఈ సంవత్సరం మాత్రము మేము రెగ్యులర్గా ఉండే టీచర్స్మి సంగీతము, డ్యాన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డ్రాయింగ్, మృదంగము ఈ 5 అంశాలలో శిక్షణ ఇస్తున్నాము. ఇప్పుడు మనకి April 24th నుంచి ప్రారంభమయ్యాయి క్లాసులు. ఇప్పటికీ దాదాపు 300 మంది పిల్లలు వచ్చారు. పిల్లలందరూ చాలా ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు. పిల్లలందరూ ఏంటంటే డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, డ్రాయింగ్ ఏదైనా కానీ చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు పిల్లలందరూ. అంటే టైమింగ్స్ వేరు మేము పెడతాం కనుక వాళ్ళందరూ ఏంటంటే అన్నీ నేర్చుకుంటున్నారు. 5 అంశాలు నేర్చుకుంటున్నారు. ఈ పిల్లలందరూ కూడా మేము ఏంటంటే వాళ్ళు జాయిన్ అవ్వాలంటే ఆధార్ జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని వస్తే మేము ఫామ్ ఇస్తాము. ఫామ్ నింపేస్తే వాళ్ళని మేము ఒక గ్రూప్ చేసుకున్నాము, బాలభవన్ కరీంనగర్ అని. ఆ గ్రూప్లో వాళ్ళని జాయిన్ చేస్తాము. వాళ్ళకు అంటే ప్రతిరోజు మెసేజ్ చేస్తూ ఉంటాం అనమాట, ఈ టైంకు ఈ క్లాస్ ఉంటుంది రండి అనేది మేము చేస్తూ ఉంటాము. డాన్స్ లో పిల్లల ఇంట్రెస్ట్ చూస్తే ఆనందంగా ఉందన్నారు డాన్స్ ట్రైనర్ సంగం రాధాకృష్ణ. సుమారు 150 మంది పిల్లలు శిక్షణ తీసుకుంటున్నారంటున్నారని, తన వద్ద శిక్షణ తీసుకున్న విద్యార్థులు వివిధ కార్యక్రమాల వేదికలపై తమ నృత్యాన్ని ప్రదర్శించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారన్నారు. తన వద్ద శిక్షణ తీసుకునేందుకు గ్రామీణ ప్రాంతాల నుండి కూడా విద్యార్థులు తరలివస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. నా పేరు సంగం రాధాకృష్ణ. నేను జిల్లా బాలభవన్ కరీంనగర్ నందు డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను గత 5 సంవత్సరాల నుండి. అంతకుముందు జిల్లా బాలకేంద్రం ఉంటుండే ఒక 20 సంవత్సరాల ముందు నుండి ఇందులోనే వర్క్ చేస్తున్నాను. నేను ముఖ్యంగా బాలభవన్లో పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తుంటాను అన్నమాట. డ్యాన్స్లో భరతనాట్యం కానీ, జానపద నృత్యం కానీ ముఖ్యంగా, అలాగే పిల్లలకు బాయ్స్కి కూడా వారికి తగినట్టుగా వారికి స్టెప్స్, నృత్య రీతులు నేర్పిస్తూ ఎన్నో ప్రోగ్రామ్స్ మన డిస్ట్రిక్ట్ బాలభవన్ ద్వారా ఇప్పించడం జరిగింది. ఇది వేసవి శిక్షణ శిబిరం లాగా మనకు రెగ్యులర్ క్లాసులే ఇప్పుడు మార్నింగ్ టైంలో నడిపిస్తున్నాం అన్నమాట. ఇక్కడ నేర్చుకున్నటువంటి పిల్లలు దాదాపుగా ఇప్పటికే ఒక 150 మంది పిల్లలు నృత్య రీతులు నేర్చుకుంటున్నారు. ఇక్కడ నేర్చుకున్నటువంటి పిల్లలు చాలా వరకు మన జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ఉన్నటువంటి బాలభవన్ పిల్లలు పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ, ప్రైవేట్ కార్యక్రమాల్లో కానీ ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాల్లో ఇక్కడ పిల్లలు డ్యాన్స్ వాళ్ళ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. మొన్న రీసెంట్గా కలెక్టర్ గారు, గవర్నర్ గారు ఇచ్చేసినప్పుడు ఇక్కడి బాలభవన్ పిల్లలే అక్కడ డ్యాన్స్ చేయడం జరిగింది. అలాగే సిపి గారు ఆఫీస్లో, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో డీజీపీ గారు వచ్చినప్పుడు కూడా మన పిల్లలు ఇక్కడ నుండి డ్యాన్స్ చేయడం జరిగింది. ఇన్నాళ్ళు పుస్తకాలతో కుస్తీ పడ్డ తాము ఇప్పుడు సమ్మర్ క్యాంపులో మాకు ఇష్టమైన అంశాల్లో ట్రైనింగ్ తీసుకోవడం ఆనందంగా ఉంటుందన్నారు విద్యార్థులు. వేసవి సెలవులను ఇలా మధుర స్మృతిగా మిగిల్చుకోవడం మరింత సంతోషంగా ఉందంటున్నారు. ఈ వేసవి సెలవులను మరింత మెమొరీగా మార్చుకునేందుకు సహకరించిన బాలాభవన్ కు కృతజ్ఞత తెలుపుతున్నారు. అయితే వేసవి సెలవులో తమ పిల్లలు కళల్లో శిక్షణ పొందడం ఆనందంగా ఉందంటున్నారు తల్లిదండ్రులు. అయితే సెల్ ఫోన్ లేకపోతే టీవీలకు అతుక్కుపోయే పిల్లలు సమ్మర్ క్యాంప్ పేరుతో వాటికి దూరంగా ఉండడం ఆనందంగా ఉందంటున్నారు. నా పేరు ఆరాధ్య. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ నేను నృత్యం, డ్యాన్స్ ఇంకా టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చాను. నాకు డ్యాన్స్ అంటే చాలా ఆసక్తి. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకోవాలని బాగా ఉండేది. మా మాస్టర్ గారు కూడా బాగా నేర్పిస్తున్నారు. మాకు అన్ని విధాల డ్యాన్స్ చెప్తున్నారు. ఇంకా నేను టైలరింగ్ కూడా నేర్చుకుంటున్నాను. అక్కడ టైలరింగ్ టీచర్ కూడా చాలా బాగా చెప్తుంది. అందరూ మా పేరెంట్స్ కూడా నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు నేర్చుకోవడానికి. రోజు వచ్చి దింపడం, సార్ నేర్పించడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. నా పేరు సుకన్య. మాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. పాపకు నేర్పించాలనే ఆలోచన నాకు బాగా ఉంది. ఇక్కడ మేము కరీంనగర్లో ఉంటున్నాం, బోయవాడ దగ్గర. బాలభవన్లో క్యాంపు పడిందని తెలిసింది. దాని ద్వారా మేము ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బాగా ఇంప్రూవ్ ఉంది పాపకి. దానివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా సార్ బాగా నేర్పిస్తున్నారు.
సమ్మర్ క్యాంపు వల్ల పిల్లలు అటు ఇటు తిరగకుండా పిల్లలు ఒక దగ్గర ఉంటే వాళ్ళకి ఏదో నేర్చుకున్నా అనే ఆలోచన వస్తుంది కదా, అందుకోసం పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేపియాలని మాకు ఆలోచన వచ్చింది. చిన్నారులు వేసవి సెలవులను ఇలా సద్వినియోగం చేసుకోవడాన్ని స్వాగతిద్దాం. నేడు మొదలైన ఈ శిక్షణ భవిష్యత్తులో వారికి మరింత గుర్తింపును తీసుకురావాలని ఆకాంక్షిద్దాం. ఈ చిన్నారులు భవిష్యత్తులో ఇటు చదువులతో పాటు కళల్లో సైతం ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుందాం. చిన్నారులకు వివిధ కళల్లో శిక్షణనిస్తూ శిక్షణను అభినందిద్దాం.